ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడిట్లోనూ విజయం సాధించింది. అందులో 2 మ్యాచ్లు ఏకపక్షంగా సాగగా మరో మ్యాచ్లో ఒత్తిడిని జయించి మరో ఆఖరి ఓవర్లో బౌలింగ్తో నెగ్గింది. రియాన్ పరాగ్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. 6 పాయింట్లు, నెట్ రన్ రేట్ +2.40తో టాప్ ప్లేస్లో అందుకుంది. కేవలం పాయింట్ల పట్టికలోనే కాకుండా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్లోనూ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్లే టాప్లో నిలవడం విశేషం. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్కు అందించే ఆరెంజ్ క్యాప్ను యశస్వి జైస్వాల్ సొంతం చేసుకోగా, ఎక్కువ వికెట్లు పడగొట్టిన పర్పుల్ క్యాప్ను రవి బిష్ణోయ్ అందుకున్నాడు. ఈ సీజన్లో యశస్వి జైస్వాల్ ఆడిన 3 మ్యాచ్లలో వరుసగా 2 హాఫ్ సెంచరీలు బాది 170 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వీ 2 మ్యాచ్లలో 160 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విషయంలో రాజస్థాన్ రాయల్స్ కీలక స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 మ్యాచ్లలో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. అందులో గుజరాత్పై తీసిన 4 వికెట్లు హైలైట్గా చెప్పొచ్చు. రవి బిష్ణోయ్ తర్వాత 2వ స్థానంలో కూడా రాజస్థాన్ రాయల్స్ పేసర్ బర్గర్ కూడా ఉన్నాడు. బర్గర్ 5 వికెట్లు తీసుకున్నాడు. ఇలా అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ పాయింట్స్ టేబుల్లో అన్నిట్లోనూ రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్లో ఉండి డామినేటింగ్ ప్రదర్శన చేస్తుంది.